అంటాడు, ఆ పాటలు పాడేవాళ్ళు ఇలాగా, వాక్యం చెప్పేవాళ్ళు ఇలాని బట్టి, యెరూషలేము మందిరముతో ఆవిడకున్న సహవాసాన్ని బట్టి ఆ ప్రభావం తన మీద పడింది. ఆడపిల్లలారా, ప్రార్థన చేస్తున్న తల్లి యొక్క ప్రభావం నీ మీద పడతా ఉందా? సరి చేస్తున్న నాన్న యొక్క ప్రభావం నీ మీద పడతా ఉందా? ఖండించి బోధ చెప్తాను సేవకుని యొక్క మాటల యొక్క ప్రభావం నీ మీద పడుతుందా? సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన మాటలు వినబడచ్చు. ఆయన అలా అంటాడు, ఈయన ఇలా అంటాడు, ఆ పాటలు పాడేవాళ్ళు ఇలాగా, వాక్యం చెప్పేవాళ్ళు ఇలాగా, వాళ్ళలాగా వీళ్ళలాగా ఎన్ని మాటలు వినబడుతున్నా సరే మనం చూడాల్సింది చెప్పండి, విశ్వాసానికి కర్తయ్యు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన పందెములో ఓపికతో పరిగెట్టే కృపణ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్. అక్కడ రాయబడిన మాట, దేవుని వాక్కు ప్రత్యక్షత ప్రభావం ఉజ్జయ మీద పడిందట. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో చివరి రోజుల్లో మనం ఇంకా కల్పనా కథల వైపు పరుగులెత్తకుండా, నా వెనుక, నా లెఫ్ట్ సైడ్, నా రైట్ సైడు ఘనమైన దేవుని పరిచయం చేసే దైవజనులు, శ్రేష్టమైన సేవా పరిచయం చేసే దైవజనులు గట్స్ ఉండాలండి. ఆ ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు చేశారు చూసారా, మైక్ పట్టుకుని వర్షమా ఆగో అనాలంటే చెప్పండి ఏముండాలి? గట్స్ ఉండాలి. మామూలుడైతే చేయలేడు. లేని పెందలే మాకెందుకురా బాబో స్తోత్రం హల్లెలూయా అని చెప్పి ఈ పాటి కారెకి వెళ్ళే పోవాలి. ఓ పక్కన తడుస్తూ అంత భయంకరమైన వర్షం పడుతున్నా సరే వర్షమా ఆగు అని చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన ఒక సేవకుని యొక్క ప్రభావం నీ మీద పడునుగాక. దేవుని వాక్కు ప్రత్యక్షత. ప్రియులారా, ఈ రోజున మరలా చెప్తున్నా, కల్పనా కథల వైపు కాకుండా, మాయ మాటలు చెప్పే మాటల వైపు కాకుండా, ప్రజల్ని చెడగొట్టే బోధల వైపు కాకుండా, ఏమండి ఇళ్ళ దగ్గరికి వచ్చి సంఘాలని చీల్చే వ్యక్తుల యొక్క మాటల ప్రభావం మీద పడకుండా ఏ ప్రభావం పడాలో తెలిసిన వాక్కు ప్రత్యక్షత అంటే ది ఫ్రెష్ వర్డ్ అని రాయబడింది. ఒక రోజు నాడు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ప్రజలందరికీ భోజనాన్ని పట్టించడానికి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన, రే ఆ దగ్గర రెండు చేపలు 5 రెట్లు తెచ్చారు కదా, ఇప్పుడు ప్రజలు ఏం చేయని తెలిసిన, పచ్చిక బయళ్ళలో పంక్తులుగా కూర్చోబెట్టండి అని రాయబడింది వాక్యం. పచ్చిక బయళ్ళలో పంక్తులుగా కూర్చోబెట్టాలి. పచ్చిక బయళ్ళు దేనికి సాదృశ్యం చెప్పండి? యెహోవా నా కాపరి. చెప్పండి, నాకు లేమి ఎక్కడ కూర్చోబెడతాడు ఆయన? పచ్చిక గల చోట్ల. అంటే ద ఫ్రెష్ వర్డ్, ఒక సంపూర్ణమైనటువంటి ఒక తాజా వర్తమానం వినడానికి దేవుని పిల్లలు సిద్ధపడాలి. ప్రతి మందిరాలు ఇప్పుడు ప్రతి సేవకుడు ప్రతి శనివారం కూర్చొని దేవుని వాక్యం కొరకు ప్రభు దగ్గర గోజాడుకుని వేడుకుని దేవుని వాక్యం అందించాలని తహతహలాడుతున్న సేవకుల యొక్క వర్తమానాలు వినడానికి ప్రయత్నించండి. అది గుడిసై ఉండొచ్చు, అదొక రేకుల షెడ్ అయి ఉండొచ్చు, అక్కడ ఏసీ మందిరం లేకపోవచ్చు, పెద్ద ఆర్కెస్ట్రా లేకపోవచ్చు, ఇంత మంచి సౌండ్ సిస్టమ్ లేకపోవచ్చు, కానీ దేవుని వాక్కు చేత నింపబడిన అనేక మంది దైవజనులు మీ సంఘంలో నిలబడి దేవుని వాక్యం మాట్లాడితే వాక్యాన్ని అంగీకరించే కృపణ దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. ఫ్రెష్ వర్డ్ అనే మాట రాయబడింది. పంక్తులుగా కూర్చోండి. ఏది ఫ్రెష్ వర్డే తెలిసినా సరిచేసే దేవుని వాక్యం. చెప్పండి, ఏ వాక్యం అది? ఇప్పుడు అది ఇష్టపడం మనం మాయ మాటలు చెప్పాలి. ఏమండి, మాయ మాటలు చెప్పి అటకన పడిపోతుంది, నాకు ఎటకన పడిపోతుంది. మాకు చర్చిలో కావచ్చు నేను సాక్ష్యం చెప్తాను, నాకు ఆడవాళ్ళు సాక్ష్యం అంటే కొంచెం భయం. ఏమనుకోబాకండి, ఓపెన్గా మాట్లాడుతున్నా. ఏమండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకే తెలిసి అందాం అనుకున్నా, మీరే తెలియదని ఒప్పేసుకున్నారు. ఏమండి ఆవిడ సరే వచ్చి మొదలెట్టింది సాక్ష్యం, నాకు రాత్ర ఈ యాసకాలంలోనే 6 సంవత్సరాల క్రితం నాకు రాత్రి అండి దేవుడు దర్శనం ఇచ్చే బాబు, నాకు దర్శనం అంటే మా భయం అసలు, ఎందుకంటే వచ్చే ప్రతిదీ దేవుడు ఇచ్చేది కాదేమో అనుకుంటాను నేను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆవిడ మొదలుపెట్టింది, దర్శనం వచ్చింది, మా ఇంట్లో పెద్ద పెరట్లో పెద్ద మామిడికి చెట్టు కాసేసింది, మామిడికి చెట్టు గుత్తులు గుత్తులు కాసేసినాయి. ఏంటయ్యి మీరు ఎంటలేదా? మామిడికాయలే. ఈవిడ వెళ్ళి గుత్తు మీద చేయట్టిందంట, ఈలోపు ఆలాయన చాలా ఆవిడ మీద చేయట్టాడంట, మెలకు వచ్చేసిందంట. ఈ అర్థం ఏంటో చెప్పమని నన్ను అంటుంది. బాబు చెప్తాడు, నాకేం తెలుసు. దైవ సాక్షిగా చెప్తున్న ఇక్కడ కొంతమంది సేవకులకు ఆ కృపా వరాలు ఉన్నాయి. దర్శనాన్ని అంటే అన్నా నిజం, దర్శనానికి అర్థం చెప్పే వరాలు కొంతమందికి నేను నమ్ముతాను ఆ విషయాన్ని, ఐ నో దాట్. కానీ నాకు ఆ కృపావరం లేదు, ఇక ముందు వస్తుందనే నమ్మకం కూడా లేదు, నాకు రాదు. నన్ను ఇరికించింది. ఏమి ఇరికించింది? చెప్పాలంటే నాకు అది తెలియాలి, అది తెలియాలంటే నాకు అది లేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఏమేమి చెప్పుద్ది, అర్థం చెప్పలేడు, ఆత్మ లేదని అందరికి చెప్పుద్ది. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు నేనేం నాకు తెలియట్లా, ఏసురత్నం చేయమని నిలబడి నాకు ఒకటే తెలుసు. ఏమండి మీరు పెళ్ళైన వాళ్ళు పిల్లలు కన్నా వాళ్ళు ఒకసారి అమ్మ కొంచెం స్పందించండి ఒక్క మాటకి. ఏమండి పెళ్ళయి 3 నెలలకు 4 నెలలకు కల్లో కాయలు వస్తే ఏం చెప్పచ్చు? పిల్లలకి కన్నావు చెప్పాలిగా, చెప్పండి ఏం చెప్పాలి? నాకు తెలిసింది అది ఒకటే. Hyderabad has got its new luxury spa salon in Madhapur. Yes, Swachh has come up with premium spa. అదొకటే. ఇప్పుడు కనుక నేను నిలబడమ్మా
నీ గర్భద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు గుత్తులుగా. మరి గుర్తొచ్చిందిగా, గుత్తులుగా. నీకు పిల్లలంటే ఆవిడ ఊరుకుంటుందా? చిన్న వయసే, 73 సంవత్సరాలు ఆవిడకి, 73. ఏమండి వాళ్ళ ఆయన గారిని లక్ష్మీనారాయణ గారు లైవా ఏమండి? కెమెరా పెట్టలేదు కదా, నేను దీన్ని చూస్తున్నాను, నేను ఇదంతా లైవా? తండ్రి వాళ్ళు చూడకుండా ఉండి మనసు ప్రభు అనుగ్రహించును గాక. వాళ్ళు మా విశ్వాసులు, చాలా మంచోళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు. నా సంఘాన్ని చాలా ప్రోత్సహించే తల్లి ఆవిడ. ఇప్పటికి 2 ఆరోగ్యంగా ఉన్నారు, దీర్ఘాయుషం దేవుడు ఇవ్వాలి. వాళ్ళు చాలా మంచోళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు. కానీ ఇది చెప్పకుండా మాత్రం ఉండలేకపోతున్నా. ఏమండి 73 సంవత్సరాలకి అప్పుడు ఎక్కడా అంటే ఇప్పుడు ఏది కనపడుతుంది? ఇప్పుడు ఈ చెప్పాలి కొంతమందికి, అమ్మా నీకు అట్ట కనపడిపోతుంది, నాకు ఎలా కనపడిపోతుంది, నాకు అలా కనపడిపోతుంది అని చెప్తే వాటి వైపు వెళ్ళిపోతున్నారు. నీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, లైవ్లో ఉన్న వాళ్ళు దీన్ని అపార్థం చేసుకుని బయట నన్ను ట్రోల్ చేసిన పర్వాలా, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. దీని గురించి ఎవరైనా మాట్లాడదంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించవచ్చు. నీ సంఘాన్ని నడిపించే నీ ఆత్మీయ నాయకుడు తప్ప నీ ఇంటికి మరొకరు రావాల్సిన అవసరత లేదు. నువ్వు ఒక మంచి సంఘానికి వెళుతున్నావు, ఆ సేవకుడు సరిపోడా? ఈ కొంపలంటే ఇళ్ళంటే తిరిగి హౌస్ విజిటింగ్ మినిస్ట్రీస్ ఇవి. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, సంఘభారం లేనివాళ్ళు, సేవాభారం లేనివాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి నాకు అట కనపడుతుంది, నాకు ఎంట కనపడుతుంది అంటే వాళ్ళకి అట్ట కనిపిస్తాయి. వాళ్ళకి పనే ఉంది. కలపాలబ్బరం గారు చాలా పెద్ద లావుగా దైవజనుడు ఆయన ఉండేవాడు, మరి మీకు తెలుసో లేదో తెలియదు. విజయవాడలో చాలా పెద్ద సేవకుడు అప్పుడు, ఇప్పుడు సరిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన బస్సులో కండక్టర్కి పనిచేసేవాడు. కండక్టర్లు ఏమంటారండి ఎక్కువ మంది, మీరు ఎక్కట్లేదా అసలు మగవాళ్ళకి చోటు ఉందా?